హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా అర్ధనారీశ్వర నృత్యోత్సవ వేడుక ఘనంగా ముగిసింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ నృత్యోత్సవం సాగింది. కథక్, భరతనాట్యం, కూచిపూడి నృత్య సంప్రదాయాల్లో ఉత్కృష్టమైన అర్ధనారీశ్వర తత్వాన్ని కళ్ళ ముందు కదలాడేలా చేశారు కళాకారులు. కథక్, భరతనాట్యం, కూచిపూడి నృత్య సంప్రదాయాల్లో ఉత్కృష్టమైన అర్ధనారీశ్వర తత్వాన్ని కళ్ళ ముందు కదలాడేలా చేశారు కళాకారులు. జగత్తుకు తల్లిదండ్రుల్లాంటి శివపార్వతుల సాంగత్యం సృష్టికి స్ఫూర్తిదాయకమంటూ బెంగళూరు జంట కళాకారులు నిధిగా కరుణాల్, రచనా కరణిక్ ప్రదర్శించిన ఏకత్వం అనే అర్ధనారీశ్వర తత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. లక్నోకి చెందిన ఘరానా కథక్ నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. బెంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారుడు సూర్య ఎన్ రావు రావణాసురను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. చివరగా యామిని రెడ్డి తన నాట్య తరంగిణి బృందంతో ఈశాని పేరిట ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.